హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సిరి. ఆగస్ట్ 20 స్పెషల్ డే. ఈరోజు మై బర్త్డే అండ్ 3rd యానివర్సరీ డే కాబట్టి మేము మా ఇంటి దేవుడైన గంపమల్లయ్య స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. మేము ఇంకా రెడీ అయిపోయి కారులో కూర్చొని బయలుదేరుతున్నాం. కారు స్టార్ట్ అయింది. మా స్ట్రీట్ మా ఊరు బస్ స్టాండ్ దాటేసి హైవే ఎక్కేసి లెఫ్ట్ టర్న్ తీసుకొని అనంతపూర్ రూట్కి వెళ్తున్నాము. మేము ఏ ట్రిప్ ప్లాన్ చేసినా మా అమ్మ, మా నాన్న, మా ఆడపడుచు వాళ్ళు కన్ఫామ్గా వస్తారు. కాకపోతే ఈ ట్రిప్కు మేము నలుగురే వెళ్తున్నందుకు కాస్త వెలతిగా ఉంది. వాళ్ళు కూడా వచ్చి ఉంటే పిల్లలతో బాగా సందడిగా ఉండేది. అలాగే 25 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత కాసేపల్లి టోల్గేట్ వచ్చింది. మేము టోల్గేట్ క్రాస్ చేసి వెళ్తూ ఉన్నాం. యాక్చువల్గా అనంతపూర్ నుండి బుక్కరాయ సముద్రం నార్పల రూట్లో రావాలి. కాకపోతే ట్రాఫిక్ అవాయిడ్ చేయడానికి తాడపత్రి రూట్కి తిరుగుతున్నాం. అనంతపూర్ అవుట్కట్స్ నుంచి తాడిపత్రి రూట్కి వెళ్ళడానికి రూట్ కొత్తగా వేశారు. అలాగే హైవే మీద స్ట్రైట్గా వెళ్తే తాడిపత్రి వస్తుంది. అందుకే మేము రోటరీపురం వద్ద రైట్ టర్న్ తీసుకొని బుక్కరాయ సముద్రంకి వెళ్తున్నాము. బుక్కరాయ సముద్రం వద్ద లెఫ్ట్ టర్న్ తీసుకొని నార్పలకు వెళ్ళే దారిలో రేకులకుంట గ్రామానికి వెళ్తున్నాము. రేకులకుంట నుంచి రైట్ టర్న్ తీసుకుని 2 కిలోమీటర్ల దూరంలో సిద్ధరామాపురం అనే గ్రామంలో గంపమల్లయ్య స్వామి దేవస్థానం ఉంది. ఈ టెంపుల్ని కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మేము టెంపుల్కి రీచ్ అయిపోయాం. ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాం. ఇంకా పూర్తిగా కన్స్ట్రక్ట్ అవ్వలేదు. మేము ఎవ్రీ ఇయర్ శ్రావణ మాసం 3వ శనివారము తరమల దగ్గర ఉన్న కొండ ఎక్కి దేవుణ్ణి దర్శించుకునే వాళ్ళము. శ్రావణ మాసంలో మాత్రమే అక్కడ పూజలు జరుగుతాయి, భక్తులు ఉంటారు. మిగతా రోజుల్లో అక్కడ అసలు భక్తులు ఉండరు, ఒక్కరు కూడా అక్కడ కనిపించరు కూడా. ప్రమాదవశాత్తు కొండ మీద పూజారి పూజలు నిర్వహిస్తున్న సమయంలో చనిపోవడం వల్ల అక్కడ ఉన్న పోలీసులు పూజలు ఆపివేయడం జరిగింది. అప్పటి నుంచి అక్కడ పూజలు సరిగా జరగడం లేదు. ఆ పూజారి తాలూకు వాళ్ళే ఇక్కడ గుడి కట్టించారు. ఈ గుడి కట్టించడం మాకు చాలా హ్యాపీ అనిపించింది. ముందు మేము ఇంటి దేవునికి వెళ్ళాలంటే ఓన్లీ శ్రావణ మాసంలోనే వెళ్ళే వాళ్ళం. ఇలా గుడి కట్టడం వల్ల ఏదైనా ఫెస్టివల్ టైంలో కూడా ఇక్కడికి వచ్చి మొక్కుకొని వెళ్ళడానికి కూడా ఉంటుంది. ఇక్కడ సాటర్డే అయితే పూజలు జరుగుతాయి. మేము బర్త్డే కాబట్టి థర్స్డే వచ్చాము, అందుకే గుడికి లాక్ వేశారు. మేము ఇక బయటే టెంకాయ కొట్టుకొని దర్శనం చేసుకున్నాం. స్వామివారి గోపురం ఇలా ఉంది. పైన వెంకటేశ్వర స్వామి నామాలు, వృత్తులు అండ్ శివయ్య, నంది విగ్రహం, స్వామి మునీశ్వరుడు ధ్యానంలో ఉంటాడని నమ్ముతారు. మాది దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఇంటి దగ్గర నుంచే భోజనం తెచ్చుకున్నాము. ఇప్పుడు భోజనం చేయడానికైతే కూర్చుంటున్నాం. భోజనం చేస్తున్నాము.
భోజనం కంప్లీట్ అయిన తర్వాత మేము ఇంకా రిటర్న్ అయ్యాము. తర్వాత సింగనమల రూట్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ సింగనమల చెరువు ఉంది. చెరువు చాలా పెద్దది. వాటర్ బాగా నిండుగా ఉన్నాయి. మేము చూడ్డానికైతే ఇక్కడ దిగినాము. అలాగే కొన్ని సెల్ఫీలు కూడా తీసుకున్నాము. సింగనమల చెరువును చూసిన తర్వాత మేము తరిమలకు బయలుదేరుతున్నాం. స్టార్ట్ అవ్వగానే ఇక్కడ వరి మళ్ళు ఎక్కువగా కనిపిస్తాయి. వరి ఇక్కడ ఎక్కువగా పండిస్తున్నారు. ఎటు చూసినా పచ్చగా వరి సాగు చేస్తున్నారు. ఈ వరి మళ్ళలో కొంగలు చూడడానికి చాలా బాగున్నాయి. చాలా కొంగలు ఉన్నాయి ఇక్కడ. మా మావయ్య వాళ్ళ నేటివ్ ప్లేస్ తరిమెల. పొలాలు మొత్తం కంప్లీట్ అయిపోయి ఇప్పుడు ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇది ఊరు వాకిలి. మేమిప్పుడు తరిమిన కొండ కింద గంపమల్లయ్య స్వామి పాదాల దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ వెళ్ళే దారిలో మాకు ఒక ఆవుల గుంపు అయితే కనిపించింది. ఇక్కడ చూడండి ఎన్ని ఆవులు ఉన్నాయో. ఈ ఆవులన్నీ 4-5 కుటుంబాలు కలిసి ఆవుల్ని పోషిస్తున్నారంట. చాలా ఉన్నాయి కదా ఇక్కడ ఆవులు. ఇన్ని ఆవులు ఒకే చోట చూడడం నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎప్పుడు చూడలే ఇన్ని ఆవులు ఒకే చోట. తర్వాత మేము ఇక బయలుదేరి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మేము టెంకాయ అయితే మర్చిపోవచ్చాం. అక్కడ ఒక అంగడిలో టెంకాయ అయితే తీసుకున్నాము. గంపమల్లయ్య స్వామి పాదాలు ఊరికి చివరన తోటలో ఉన్నాయి. అలాగే మేము తోటదారి అయితే వెళ్తున్నాం. అక్కడ మరొక గుంపు కనిపించింది, ఆవుల గుంపు. పాదాల దగ్గరికి కార్ వెళ్ళదు. 2 వీలర్లో అయితే వెళ్ళొచ్చు. మేము కార్ను ఒక చోట పార్కింగ్ చేసేసి నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ ఉన్న పాదాలు మా మావయ్య వాళ్ళ పూర్వీకుల నుంచి ఇక్కడ ఉన్నాయంట. వాళ్ళు ఈ పాదాలకే ఎక్కువగా నమ్ముకునే వాళ్ళంట. ఎవరిదైనా మ్యారేజ్ చేయాలన్నా కూడా ఇక్కడికి వచ్చి వెడ్డింగ్ కార్డ్ ఇక్కడ పెట్టి మొక్కుకొని వెళ్తారు. నెక్స్ట్ ఇంకా పాదాల దగ్గర దాకా వచ్చేసాము. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడే ఉన్నాయి పాదాలు. మేము వెళ్ళగానే ఫస్ట్ అయితే ఇలా ఉంది. ఇంకా నేను వాటర్తో మొత్తం అంతా క్లీన్ చేసేసి పూజ అయితే స్టార్ట్ చేశాను.
పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అవుతున్నాం. రిటర్న్ అయ్యే దారిలో తరిమెల్లోనే మా మామ వాళ్ళు ఉన్నారు. అక్కడ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాము. ఈ ఇంటి వెనకాల చెట్టుకు రీసెంట్గా గంపమల్లయ్య స్వామి పాదాలు వచ్చాయి. అక్కడ మరి దర్శించుకొని తర్వాత మా మామ వాళ్ళ ఇంట్లో కాఫీ తాగేసి మరి తిరిగి మా ఊరికి రిటర్న్ అయ్యాం. మా ఊరికి వచ్చేసాము. మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ మేము ఇంటికి కూడా రీచ్ అయిపోయాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. బాయ్ బాయ్.